నమస్తే అండి. వెల్కమ్ టు పంప కిచెన్. మరి ఈరోజు అండి మన కిచెన్లో మనం రకరకాల పొడులు, అంటే అది తాలింపులే కానివ్వండి, తాలింపు అంటే సైడ్ డిష్ ఉంటుంది కదా, మనకి రకరకాల వెజిటబుల్స్లో చేసుకుంటూ ఉంటాము. అట్లాగా తాలింపులే కానివ్వండి, రైస్లే కానివ్వండి, టిఫిన్స్లే కానివ్వండి, చాలా బాగుంటాయి. మరి అవేంటో మరి చూసేద్దాము. మొదటిగా నేను పప్పుల పొడి, పప్పులు అంటే ఇవే పుట్నాల పప్పు అంటారు కదా, మేమైతే పప్పులు అంటాము. ఈ పప్పుల పొడి అండి, ఈ కప్పు పప్పులకి ఒక 10 నుంచి 15 ఎండుమిరపకాయలు. దీనికి కొలత అంటూ చెప్పలేమండి, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఎండుమిరపకాయలు వాడతారు. అందాజుగానే నేనైతే ఒక 15 దాకా ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఇంత ముక్క కొబ్బరి ఎక్కువ అంతా వేసుకుంటే మళ్ళీ కొబ్బరి పొడి టేస్ట్ వస్తుంది. పప్పుల క్వాంటిటీ ఎక్కువ ఉండాలి దీంట్లో. కొబ్బరి, లాస్ట్లో తెల్లగడ్డలు. ఫస్ట్ పప్పులు ఒట్టిమిరకాయలు వేసేసుకుందామండి. తర్వాత కొబ్బరి తురుముకొనేసి తెల్లగడ్డలు ఉప్పు వేసేసి గ్రైండ్ చేసేసుకున్నామంటే మనకి పప్పుల పొడి తయారైపోతుంది. చూద్దాం మరి ఎట్లాగో చూద్దామండి. మరి పప్పుల పొడి మిక్సీకి వేసుకొని వచ్చేసినాను. ఇదండి మరి పప్పుల పొడి మనకి అయిపోయింది. ఇది ఉప్మా లేక కానివ్వండి, రైస్ లేకైనా కూడా వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తిన్నా చాలా అంటే చాలా బాగుంటుంది. మరి నెక్స్ట్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ అండి మనం కొబ్బరి పొడి చేసుకుందాము. కొబ్బరి పొడికి చూడండి, ఇలాగా కొబ్బరి సన్నగా ముక్కలుగా తరుక్కొని దానికి కారానికి సరిపోయినంతగా ఎండుమిరపకాయలు, ఇంకా ఉప్పు మామూలేనండి, రుచికి తగినంత ఉప్పు వేసుకుంటాము. ఈ రెండు వేసి మిక్సీ కొట్టినాక, లేకపోతే రోలు వాడాలనుకుంటే రోలు వాడుకోవచ్చు. అవి నున్నగయ్యాక తర్వాత లాస్ట్లో ఇదిగోండి ఇన్ని కొంచెం తెల్లగడ్డలు వేసి మిక్సీ కొట్టుకున్నామంటే మనకి కొబ్బరి పొడి అయిపోతుంది. చూద్దామండి మరండి కొబ్బరి పొడి కూడా నేను మిక్సీ ఆడించుకొని వచ్చాను. చూద్దాం ఒకసారి. చూడండి, ఇట్లాగా మరీ నున్నగంత కాకుండా ఇట్లా ఒక్క ముక్కగా పట్టించుకున్నామంటే మనకి కొబ్బరి పొడి కూడా రెడీ అయిపోయిందండి. మరి నెక్స్ట్ అండి మనము తెల్లవాయి కారం, వెల్లుల్లి కారం అంటాం కదా, దానికోసం మనం వెల్లుల్లి, తగినన్ని ఎండుమిరపకాయలు, లేదంటే మిరప్పొడి ఉంటే మిరప్పొడి, ఎట్లాగైనా మనం తయారు చేసుకోవచ్చండి. తగినంత ఉప్పు వేసేసి మనం దంచుకున్న మిక్సీకి వేసుకున్న మనకి వెల్లుల్లి కారం తయారైపోతుంది. చూద్దాం ఎలాగో. మరండి తెల్లవాయి కారం కూడా వేసేసినాను. ఒకసారి చూద్దాము. తెల్లవాయి పొడి అంటాం కదా, ఇదిగోండి. ఇది కూడా వంకాయ అట్లాంటి వాటికి ఇది చాలా బాగుంటుందండి. వంకాయ వెల్లుల్లి కారం అంటాం కదా, దానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇట్లాగనే కొంచెం నెయ్యి వేసుకొని అన్నంలో, వేడివేడి అన్నంలో తిన్నా చాలా బాగుంటుందండి. రండి నెక్స్ట్ మనము శనక్కాయల పొడి, పల్లీల పొడి అంటారు కదా, మేము శనక్కాయలు అంటాము. ఈ శనక్కాయల పొడి ఎట్లా ఉంటుందో చూస్తాము. ఈ కప్పు శనక్కాయలకి తగు మాత్రం, మనం కారం ఎక్కువ తినేలాగైతే ఎక్కువ, ఇంకా మనకు తగినట్టు కారానికి ఎండుమిరపకాయలు తీసుకోవాలి. ఇంకా ఉప్పు ఉంటుంది. ఈ తెల్లగడ్డలు, ఇందులో 2 రకాలు చేసుకుంటామండి మేము. ఇట్లా ఇవి మాత్రమే వేసామనుకోండి, ఇది కారంగా ఉండేది. దీంట్లో కొంచెం బెల్లం వేసామంటే తీపిది కూడా చేసుకుంటాము. ఆ విధంగా 2 రకాల శనక్కాయల పొడులు చేసుకోవచ్చు మనము. చూద్దాం మరి ఎలాగ. ఇవి వేయించేసుకొని, ఎండుమిరకాయలు కూడా కొంచెం వేయించేసుకొని మిక్సీ ఆడించిన తర్వాత లాస్ట్లో ఒక తిప్పి ఈ తెల్లగడ్డలు వేసి తీసేసినామంటే మనకి శనక్కాయల పొడి తయారైపోతుందండి. అంటే ఇట్లాగా ఒక ప్యాన్ తీసేసుకొని మనము ఈ శనక్కాయ విత్తనాలని వీటిని షిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. అప్పుడు చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువ హైలో పెట్టి త్వరగా అంతా వేయించకూడదు. షిమ్లో పెట్టేసి అట్లాగా వేయించాలి. వేయిద్దాం మరి. అండి మీరు గమనించారంటే చూడండి, షిమ్లో పెట్టి చాలా నెమ్మదిగా వేయించాను నేను. అన్నీ అట్లా కొంచెం చీలినాయి కూడా శనక్కాయ విత్తనాలు, మీరు గమనిస్తే చూడండి. నిదానంగా వేయించితే అట్లాగా అవుతాయి.
అట్లాగా ఇంకా మనము కాలినవి ప్రతి ఒక్క శనక్కాయకి అట్లనే పొట్టంతా అదంతా కదే విడిపోతూ వస్తుంది. సిమ్లో పెడితేనేనండి, మంట తక్కువ పైన పెడితేనే మీకు అలాంటిది కనిపిస్తుంది. ఎప్పుడైతే మనకి అట్లాగా అనిపించిందో అప్పుడు ఏంటంటే ఈ మనం చూపించిన ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, ఆ ఎండుమిరపకాయలు కూడా వేసేసి ఇంకొక నిమిషం పాటు వేయించేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోనే ఈ గోళంలోనే ఉంచేద్దాము. చల్లారిన తర్వాత పొడి కొట్టేసుకుందామండి. మరి పొడి కొట్టుకున్నాక చూద్దాం మరి ఎట్లాగుంటుందో. మరి చూద్దామండి. శనగకాయల పొడి కూడా మిక్సీకి వేసుకొని వచ్చాను. చూడండి, ఈ శనగకాయల పొడి మరీ నున్నగా పేస్ట్లా కాకుండా కొంచెం బరకబరకగా ఉంటేనే అక్కడక్కడ శనగకాయ విత్తనాలు తగులుతూ బాగుంటుందండి. మరి చూడండి, చూడండి, పప్పుల పొడి, కొబ్బరి పొడి, తెల్లవాయిల పొడి, శనగకాయల పొడి, ఈ విధంగా అన్ని పొడులు తయారు చేసుకున్నామండి. మేమైతే అంటే మాది కడప చెప్పాను కదా, జీలకర్ర వాడమండి వీటిలో ఏ పొడిలో కూడా. ఎండుమిరపకాయలు, తెల్లగడ్డలు అయితే అన్నింట్లో వస్తాయి. మరి మీరు కూడా ఇలాంటి పొడులు తయారు చేసుకొని రెడీగా పెట్టుకొని అవసరానికి వాడుకుంటారని, ఇలాంటి పొడులు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి కామెంట్స్ రూపంలో. బాగుంటే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్. థ్యాంక్ యూ. బాయ్.